యూరియా కొలత అయితే చాలా ప్రాబ్లం ఉంది మేడం. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇన్ని దినాలు ఎట్లుందంటే ఇప్పుడు రైతు దాంట్లో మార్కెట్లో దొరుకుతున్నాయి, ఇప్పుడు దొరకడం లేదు. అయితే ఏమవుతుందంటే దానివల్ల లైన్కు లైన్కు ఉండి కొట్లాటలు లొల్లులు పోలీసు వాళ్ళు చుట్టూ అంత ప్రాబ్లాలు ఉన్నాయి. ఇదివరకు ఉండేనా పోలీసు వాళ్ళు ఇట్లా రావడం? లే. అప్పుడు 10 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ఇదే పరిస్థితి. ఏరి కోరి మరి మహబూబ్ నగర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల ప్రధాన కారణం మహబూబ్ నగర్ జిల్లా అని కూడా చెప్పొచ్చు. మహబూబ్నగర్ జిల్లాలోనే ఏరి కోరి మరి తెచ్చి పెట్టుకున్నారు కదా. చర్చి వరకు మార్పిడి ఏమన్నా వస్తుంది అన్నట్లు చచ్చినాం, కానీ మరి మార్పు వచ్చిందా? రాలే. మార్పు ఎలాంటిది జరగలే కూడా. అసలు ఏం మార్పు కనపడుతుంది పోనీ చెప్పండి. ఏం మార్పు లేదు. ఓన్లీ ఏంది మార్పు అయిందంటే కరెంటు బిల్లు, ఇంట్లో బిల్లు ఒకటి మార్పు అయింది అంతే. సిలిండర్ లేదు, సిలిండర్ కూడా అదే 960 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా సిలిండర్ లేదు, 6 గ్యారెంటీ లేవు, అన్నీ ఈ బస్సులు అని పెడితే బస్సులు ఎట్లా పోతున్నాయి, ఆ బస్సుల వల్ల కూడా ఒక సాంగ్ కొట్లాడాయి. ఆడోళ్ళు పైసలు పెట్టేది మగవాళ్ళు, ఆడోళ్ళేమో కూకోవాలి, అంత ఇబ్బంది ఉన్నాయి. గవర్నమెంట్ భలే. నేను కూడా ఎప్పుడు వేయను అని ఈసారి కాంగ్రెస్కే వేసిన ఓట్లు. జర మారితే బాగుంటుంది ఏమన్నట్టు వేసినాం, కానీ వేసినాం బాగాలేదు.